మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైటికా 6 లో డీటెయిల్స్ చూద్దాం. హెచ్సిఏ అక్రమాల కేసులో సిఐడి విచారణ ముగిసింది. 6 రోజుల పాటు నిందితులను కస్టడీలో వేశారు. ఇక వైద్య పరీక్షల అనంతరం నిందితులను మల్కాజ్గిరి కోర్టుకు తరలించి హాజరుపరచనున్నట్లు సమాచారం. ఈ విచారణలో జగన్మోహన్ రావు సహకరించలేదని సెక్రటరీలు, ఇతర అధికారులు ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే సిఐడి కీలక ఆధారాలు సేకరించగా మరిన్ని విషయాలు బయటపడడానికి మరొక 5 రోజుల పాటు కస్టడీ పొడిగించే అవకాశం ఉంది. ఇక ఈ కేసులో 23 ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. టీసీఏ తరపున వచ్చిన ఆరోపణల ప్రకారం పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బ్యూరోక్రాట్ల ఓట్లతో జగన్మోహన్ రావు గెలుపొందారని ఆరోపించారు. ఇక సిఐడి ఈ కేసులో ఓటర్ల లిస్టులను సేకరించి విచారణలో కీలక ఆధారాలు ఉపయోగిస్తోంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు. థ్యాంక్ యూ బ్రాహ్మణి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో సంబంధించి చూసుకున్నట్టయితే కనుక సిఐడి కాసంత పురోగతి సాధించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక జగన్మోహన్ రావు ఏదైతే అధ్యక్షుడిగా ఎన్నికయ్యి గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటూ కూడా ఆయనపై అయితే కనుక కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేయడం, ఇప్పటికే గత నెలలో కూడా అరెస్ట్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే సిఐడి కోర్టులో పిటిషన్ వేసి 6 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. 6 రోజుల్లో కూడా జగన్మోహన్ రావు అయితే కనుక ఏ విధంగా కూడా సహకరించిన పరిస్థితి అయితే లేదు అంటూ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 6 రోజుల పాటు కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో 6 రోజుల పాటు కూడా ఇక్కడ ఉప్పల్లో ఈయన కార్యాలయంలో అయితే వీళ్ళకి కూడా మొత్తం పూర్తి స్థాయిలో వీళ్ళని ఎంక్వైరీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించకపోగా కూడా దీంట్లో అయితే కనుక పెద్దగా జగన్మోహన్ రావు నుంచి అయితే సహకారం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 6 రోజులు గడువు ముగియడంతో అయితే ఈ రోజు మరికొద్దిసేపట్లో అయితే కనుక ఇక్కడ మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచి వీడిని మళ్ళీ కోర్టులో హాజరుపరిచి మళ్ళీ జైలుకు పంపించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నిందితుల కస్టడీ సమయంలో కావచ్చు, లేదంటే ఈ విచారణ సమయంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి అయితే మాత్రం విషయాలు కూడా సిఐడి అధికారులు సాధించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నది కనుక ఏదైతే ఈ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈ క్రికెట్ క్లబ్బుల ద్వారా కూడా వీళ్ళని చేర్చుకొని అదేవిధంగా దాని ద్వారానే ఎన్నికల్లో ఓట్లు సాధించి అధ్యక్షుడిగా గెలిచారంటూ కూడా దీనిపై ఆరోపణల నేపథ్యంలో మొత్తం వివరాలన్నీ కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రధానంగా ఈ సిఐడి విచారణలో చూసుకున్నట్టయితే కనుక పెద్ద ఎత్తున ఈ ఓటర్ల జాబితాలో కూడా మతలబు జరిగింది, లేదంటే అవకతవకలు జరిగాయంటూ కూడా సిఐడి అధికారులు గుర్తించిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మొత్తం వివరాలన్నీ కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే హెచ్సిఏ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జగన్మోహన్ రావు కావచ్చు, అదేవిధంగా ట్రెజరర్ శ్రీనివాసరావు కావచ్చు, సిఇఓ సునీల్ కాంటా కావచ్చు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, అదేవిధంగా సెక్రటరీ రాజేంద్ర యాదవ్ కూడా ఈ మొత్తం వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా అక్రమ మార్గంలో, వక్ర మార్గంలో అయితే వీళ్ళు ఎన్నికైనట్టుగా కూడా మొత్తం పూర్తి స్థాయిలో విచారణలో మొత్తం అంతా కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. సిఐడి అధికారులు సేకరించిన సమాచారం బట్టి చూసుకున్నట్లయితే 23 క్లబ్బులతో పాటు హెచ్సిఏలో అయితే మొత్తం అందరూ నమోదైన పరిస్థితి ఉంది. 23 క్లబ్బులకు సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా వీళ్ళందరూ కూడా అక్రమ మార్గంలో వేరే ఫోర్జరీ సంతకాలతో కూడా వీళ్ళందరూ కూడా అక్రమంగా ఎన్నిక నిర్వహించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక మొత్తం హెచ్సిఏకు 47 ఇన్స్టిట్యూషన్లు ఉండగా 23 ఇన్స్టిట్యూషన్స్లో ద్వారా వీళ్ళందరూ కూడా అక్రమంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లను నమోదు చేయడంతో పాటు వీళ్ళందరి ద్వారా ఓట్లు సాధించి అదేవిధంగా హెచ్సిఏ అధ్యక్షుడిగా కూడా నమోదైనట్టుగా కూడా మొత్తం వీళ్ళందరూ సిఐడి విచారణలో కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే కనుక ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి వీళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అయితే ఇది విచారణ అయితే మొదలైన పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి గౌలీపూర్ క్రికెట్ క్లబ్ సహా హెచ్సిఏ ఎన్నికల్లో బీసీసీ విధానాలకు రికార్డులను కూడా ట్యాంపర్ చేసిన పరిస్థితి కూడా ఎందుకుందంటే మాజీ మంత్రి అక్కడ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో అక్కడ సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేసి అక్కడ శ్రీచక్ర
క్లబ్ పేరుతో అయితే కవిత కూడా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని వీళ్ళందరూ కూడా అక్రమార్గంలో ఓట్లు సాధించి ఎన్నికల్లో పాల్గొన్నట్టుగా కూడా మనకి మొత్తం ఓవరాల్ గా తెలియవచ్చింది. ఈ వివరాలన్నీ కూడా సిఐడి పూర్తిగా సేకరించి దీన్ని కూడా కూలంకషంగా దీనిపై మొత్తం పూర్తి స్థాయి విచారణ కూడా చెబుతున్న పరిస్థితి కూడా మనకి ప్రధాన చేస్తున్నారు. అయితే అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ జగన్మోహన్ రావుకి సంబంధించి చూసుకోవచ్చు, అదేవిధంగా ఈ జగన్మోహన్ రావు వెనక అయితే మాత్రం పెద్ద ఎత్తున మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ అదేవిధంగా కవిత అయితే వెనకున్నారని, వీళ్ళ ద్వారానే ఈ క్రికెట్ అసోసియేషన్లో అయితే కనుక పెద్ద ఎత్తున వీళ్ళందరూ అక్రమాలకు పాల్పడ్డారని, వందల కోట్ల రూపాయలు కూడా కొల్లగొట్టారంటూ కూడా దీనిలో అయితే మాత్రం ప్రధానంగా కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గౌలీపూర్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కృష్ణ యాదవ్ పేరును తొలగించి దాన్ని శ్రీచక్ర క్లబ్ గా మార్చి వీళ్ళు దొంగ సంతకాలు, అదే నకిలీ సంతకాలు, ఫోర్జరీ సంతకాలతో చేసి వీళ్ళు జగన్మోహన్ రావుకి ఓటు వేసేందుకు రాంగ్ గా ఎంట్రీ అయ్యారని కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ ద్వారా టికెట్లు కావచ్చు, అదేవిధంగా క్యాటరింగ్, అదేవిధంగా ప్లేయర్ ట్రావెలింగ్, అదే హోటల్స్ ఏర్పాట్లో నిధులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో హెచ్సిఏ క్రికెట్ క్లబ్ ద్వారా వీళ్ళందరికీ కూడా మొత్తం ఓవరాల్ గా ఆయనకి చెందే విధంగా చేసి వందల కోట్ల రూపాయలు కూడా కొల్లగొట్టారన్న నేపథ్యం అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలను కూడా సిఐడి సేకరించిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ ఐఏఎస్ ఐపీఎస్ పేర్లు బయటకు రావడంతో అయితే మాత్రం ఇది మరింత ముదిరి పాకన పడ్డ పరిస్థితి ఉంది. మరొక 5 రోజుల పాటు కస్టడీగా తీసుకున్నట్లయితే కనుక మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది, మరిన్ని వివరాలు సేకరించొచ్చంటూ కూడా సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా కోర్టుకు హాజరుపరచడం ద్వారా వీళ్ళందరినీ మళ్ళీ కోర్టుకు సరెండర్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ మరొక 5 రోజుల పాటు రిమాండ్ కోరే అవకాశం ఉందంటూ కూడా సిఐడి అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. బ్రాహ్మణి రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. గూగుల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలు చేస్తున్న 11,000 యూట్యూబ్ ఛానల్స్ ని గూగుల్ తొలగించింది. ఇందులో ప్రధానంగా చైనా, రష్యాకు చెందినవే టాప్ లిస్ట్ లో ఉన్నాయి. చైనాకు చెందిన 7,700 ఛానల్స్ భారత్లో రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని, ఆ దేశాధ్యక్షుడు జిన్పింగ్ ను ప్రశంసిస్తూ పలు వీడియోలు చేస్తున్నాయని ఆరోపణల నేపథ్యంలో వాటిని తొలగించింది. యూట్యూబ్లో అసత్యాలు, విద్వేషాలు ప్రచారం చేయడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ఛానల్స్ పై వేటు వేసింది గూగుల్. దీనికి సంబంధించి 11,000కు సుమారు పైకి గూగుల్ అయితే ఆ యూట్యూబ్ లను నిషేధించింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే చైనాకు సంబంధించిన 7,700 వాటిని తొలగించినట్లయితే ఆ గూగుల్ సంస్థ పేర్కొంది. ఆ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కు అనుకూలంగా దానికి సంబంధించి అనుకూలమైన వార్తలు లేకుంటే అనుకూలమైన కంటెంట్ పోస్టులు చేయడంతో ఆ యొక్క గూగుల్ సంస్థ అయితే నిషేధించింది. మనం రష్యాకు చూసుకున్నట్లయితే సుమారు 2,000కు పైగా ఒక రష్యా యూట్యూబ్ ఛానల్స్ కూడా నిషేధించింది. ఎందుకంటే ఆ నాటో ఉక్రెయిన్ కు అనుకూలంగా ఈ యొక్క రష్యాకు అనుకూలంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్ ను క్రియేట్ చేసి దీనికి సంబంధించి రష్యాకు అనుకూలంగా చేయడంతో వాటి మీద కూడా కొంత రేటు వేసిందని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే భారత్ లో కూడా ఈ యొక్క చైనాకు సంబంధించి జిన్పింగ్ కు అనుకూలంగా సుమారు అలాంటి పోస్టులు పెట్టడం లేకుంటే కంటెంట్ ను పెట్టడంతో కొంత గూగుల్ అయితే ఈ యొక్క చర్యలు చేపట్టింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి రష్యాకు అనుకూలంగా ఈ యొక్క కంటెంట్ పోస్టులు పెట్టి లేకుంటే నాటోకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు వ్యతిరేకంగా ఈ యొక్క పోస్టులు పెట్టడంతో పాటు కొంత దానికి సంబంధించి గూగుల్ అయితే కఠిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆ యూట్యూబ్ ఛానల్స్ అయితే నిషేధ జాబితాలో చేర్చిందని చెప్పవచ్చు. మనం అదే విధంగా ఇజ్రాయెల్ దేశానికి కూడా కొంత వ్యతిరేకంగా ఇజ్రాయెల్, ఇరాన్ ఇలాంటి దేశాలు, తుర్కియా దేశాలతో పాటు ఇలాంటి గూగుల్ వాటి మీద అయితే నిషేధించింది. ఖచ్చితంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్
ప్రచారంలో కొంత కొన్ని దేశాలకు అనుకూలంగా కొన్ని దేశాలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది. దీన్ని నిషేధిత జాబితాలో చేర్చడంతో పాటు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లయితే ఈ క్రియేటివిటీ చేసి కొంత సమాజానికి లేకుంటే దేశాల మధ్య కొంత చిచ్చు పెట్టే విధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అయితే గూగుల్ అయితే నిషేధించినట్టు ఇంటెక్ కంపెనీ పేర్కొంది. సుమారు గతంలో చూసుకున్నట్లయితే కూడా ఇలాంటి పోస్టులు కనుక ఖచ్చితంగా యూట్యూబ్లలో పెట్టడంతో కొంత దేశాల మధ్య లేకుంటే రాజకీయ నాయకుల మధ్య మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడానికి ఈ యొక్క యూట్యూబ్ అలాంటి కంటెంట్లు పెట్టడంతో కొంత దేశాల మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇలాంటి ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా ఖచ్చితంగా ఇలాంటి పోస్టులు లేకుంటే ఇతర దేశాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ మీద కఠిన చర్యలు తీసుకునేందుకైతే గూగుల్ అయితే పేర్కొంది. ఇది యూట్యూబ్ ఛానల్స్ ఇలా పెట్టడంతో పాటు వాళ్ళకు వచ్చే రెవెన్యూ కూడా కొంత ఆర్థికంగా కొంత నష్టపోయే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి పోస్టులు పెడితే ఎలాంటి గూగుల్ అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు వెనకాడకుండా 11,000 యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించడంతో పాటు ఇది చరిత్రలో అంటే మనం ఇది పెద్ద దానికి సంబంధించి అయితే ఇలాంటి 11,000 యూట్యూబ్ ఛానల్స్ ను నిషేధించడంతో కొంత ఇప్పుడున్న వారు కూడా అంటే ఇలాంటి కంటెంట్ పోస్ట్ లేకుండా లేకుంటే నిజం అబద్ధం అనేది లేకుండా ఖచ్చితంగా ఇలాంటి పోస్ట్ పెడితే కనుక ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్స్ అయితే నిశ్చిత జాబితాలో చేర్చడానికి అయితే గూగుల్ సంస్థ వెనకాడకుండా 11,000 యూట్యూబ్ ఛానల్స్ ను గూగుల్ అయితే తొలగించినట్లయితే ఇంటెక్ కంపెనీ ప్రకటించింది. థ్యాంక్ యూ సాల్మన్. రైట్, ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండా రద్దయిపోయాయి. బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. లోక్సభలో రాజ్యసభలో ప్రతిపక్ష ఎంపీలు ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పెట్టుకుని నినాదాలు చేస్తున్నారు. లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ చర్చలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినిపించుకోలేదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన నినాదాలు చేయడంతో సభలు గందరగోళంగా మారాయి. ఈ కారణంగా ఉభయ సభలు మొదట మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అనంతరం సభలు మళ్లీ ప్రారంభమైనప్పటికీ అదే పరిస్థితి కొనసాగింది. చివరికి ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. రాజు, చెప్పండి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రద్దయి దాదాపు 2 రోజులు కావస్తుంది. ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు అయితే వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీహార్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ పేరుతో రివ్యూ నిర్మించినటువంటి ఆ పరిణామక్రమంలో ఓటర్ల జాబితాను సవరించినటువంటి ఆ పరిణామక్రమంలో ప్రతిపక్షాలు విపక్షాలు ఒక ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశాయి. ఈ అంశానికి సంబంధించి అయితే లోక్సభతో పాటు అటు రాజ్యసభ ఉభయ సభల్లో గందరగోళమైనటువంటి వాతావరణం క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మధ్యాహ్నం 12 తదనంతరం కూడా మరోమారు చర్చకు ఉపక్రమించినప్పటికీ కూడా వాదోపవాదాల నడుమ నిరసన గలం వినిపించినటువంటి విపక్షాలు కావచ్చు, ప్రతిపక్షాల నేపథ్యంలో కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే వాయిదా పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వర్షాకాల సమావేశాలకు సంబంధించి పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి నిరసన గలాలు ఎక్కువైనటువంటి నేపథ్యం కావచ్చు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అదే సందర్భంలో విపక్ష పార్టీలు అయితే పూర్తి స్థాయిలో తమ నిరసన గలం విప్పినటువంటి పరిణామక్రమంలో వర్షాకాల సమావేశాలు మాత్రం ఉభయ సభల్లో వాయిదా పడేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, గా మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఈ రోజుతో 11 మంది నిందితుల రిమాండ్ ముగియడంతో పోలీసులు వారిని విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వారి రిమాండ్ మరికొద్ది రోజులు పొడిగించాలని సిట్ అధికారులు కోరారు. దీంతో 11 మంది నిందితుల రిమాండ్ను మరోసారి పెంచుతూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం పోలీసులు వారిని జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, చాణక్య, పైల దిలీప్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, ఇతర 2 వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ నిందితులను సిట్ అధికారులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. గత 2 సందర్భాలలో వర్చువల్ విధానంలో హాజరైనప్పటికీ ఈసారి కూడా రిమాండ్ పొడిగింపు జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సాగర్.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు లెక్కర్ కేసు అయితే కుదిపేస్తుందని చెప్పొచ్చు. ఇటు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం సుమారు 3,000 నుంచి 3,500 కోట్ల వరకు లెక్కర్ స్కామ్ ఒకటి పాల్పడిందని, అంటే మద్యం విధానంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కూటమి ప్రభుత్వం వీళ్ళ మీద అనేక కేసులు నమోదు చేసింది. దీనికి సిట్ అయితే దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మొత్తంగా దర్యాప్తు కూడా తుది దశకు వచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే సుమారుగా 49 మంది మీద నిందితులుగా చేరుస్తూ ఈ కేసులో ఇప్పటికే అనేక పేర్లు చేసింది. దీంట్లో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డితో కావచ్చు, అలాగే A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, A5గా విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అలాగే సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి కావచ్చు, అలాగే ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క సతీమణి భారతి యొక్క అన్ని వ్యవహారాలు చూస్తున్న గోవిందప్ప కావచ్చు, ఇలా అనేక మంది కీలక వ్యక్తులు కూడా ఈ కేసులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు 11 మందికి కోర్టు మూడోసారి కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. ఈ కేసు మొత్తం కూడా పూర్వాపరాలు చూసుకుంటే ఇప్పటివరకు ఈ కేసులో ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చేర్చే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అనేక కథనాలు వెలువడుస్తున్నాయి. ఈ కేసులో ప్రధానంగా లిక్కర్ స్కామ్ ఏ విధంగా స్కామ్ జరిగింది, మద్య విధానంలో ఎటువంటి లోపాలు జరిగాయని చెప్పి కూడా దీని మీద సిట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అనేక సాక్ష్యాలు కూడా సేకరించింది. ఈ సాక్ష్యాల మూలంగానే ఈ ప్రధానంగా నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే ఈ మద్యం మొత్తం రాజకేశ్ రెడ్డి దీంట్లో కింగ్ పిన్గా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా తుడాకు సంబంధించిన వాహనాల ద్వారా ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నగదంతా కూడా మొత్తం మీద ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టారు. సుమారుగా 300 కోట్ల నుంచి 400 కోట్లు ఎన్నికల సమయంలో ఖర్చు పెట్టారు. అనేక పెద్ద మొత్తాల్లో కూడా దుబాయ్ వెళ్ళింది. అలాగే కొన్ని సుమారుగా 40 డొల్ల కంపెనీలు కూడా డొల్ల కంపెనీలు కూడా ఈ నగదు అనేది డైవర్ట్ అయిందని చెప్పి ఇప్పటికే సిట్ అధికారులు తెలియజేశారు. దీంట్లో ప్రధానంగా కూడా నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించి ఎన్నికల సమయంలో ఒక్కొక్కరికి 8 నుంచి 9 కోట్ల రూపాయల వరకు డబ్బులు ఇచ్చారని చెప్పి సిట్ అధికారులు తెలిచారు. వీటిలో ప్రధానంగా నిన్ననే మరొక సంచలన విషయం కూడా బయటపడింది. కావలికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రతాప్ కుమార్ రెడ్డి పిఏ కూడా ఈ డబ్బులు చేరిందని చెప్పి ఆయన పేరు కూడా బయట వచ్చింది. ప్రధానంగా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల సమయంలో తుడా వాహనాలు తరలిస్తున్న సుమారు 9 కోట్ల రూపాయల నగదు కూడా ఈ మద్యానికి సంబంధించిన నగదని చెప్పి మరొక విషయం కూడా బయట వచ్చింది. సో ఈ వ్యవహారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయట వస్తున్న సమయంలో ఈ మద్యం వ్యవహారంలో ముఖ్యంగా డిస్టిలరీస్ ఏదైతే రాజ్ కసిరెడ్డి ఉన్నారో 2019 ముందు ఆయనకి అసలు ఏ మద్యానికి సంబంధించి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా ఈ మద్యం కుంభకోణంలో కింగ్ పిన్గా వ్యవహరిస్తున్న రాజ్ కసిరెడ్డి మొత్తం ఒక అదాని డిస్టిలరీస్ అని చెప్పి ఒక కంపెనీ స్థాపించాడు. అంటే ఎవరైతే డిస్టిలరీస్కి సంబంధించి డబ్బులు నగదు చెల్లిస్తారో వాళ్ళకే డిస్టిలరీస్ అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే మంచి కంపెనీలు ఉన్నా కూడా బ్రాండెడ్ కంపెనీలు కూడా వాళ్ళు లంచం చెల్లించలేదని చెప్పి వాళ్ళకి డిస్టిలరీస్ అనుమతి ఇవ్వలేదు. సో ఈ విధంగా మొత్తం సుమారుగా 40 పైన కంపెనీలన్నీ ఏదైతే డొల్ల కంపెనీలు ఉన్నాయో ఈ వచ్చిన నగదంతా కూడా మొత్తం లిక్విడ్ రూపంలో అంటే నగదు రూపంలో డిజిటల్ లావాదేవీలు జరగలేదు. మొత్తంలో ప్రతి నెల కూడా 50 నుంచి 60 కోట్ల రూపాయల నగదు రాజ్ కసిరెడ్డి కింగ్ పిన్గా, అలాగే ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా ఈ నగదంతా కూడా మొత్తం డైవర్ట్ అయింది. డైవర్ట్ అయిన నగదంతా కూడా ఏ ఖాతాలకు వెళ్ళింది, ఎక్కడెక్కడ వెళ్ళిందని చెప్పి ఇప్పటికే సిట్ అనేక సాక్ష్యాలు కూడా సేకరించింది. మొత్తం 305 పేజీలకు సంబంధించి ఆదివారం రిమాండ్ రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది కోర్టుకి. ఇదే సమయంలో కూడా సిట్ మరికొన్ని కీలక విషయాలు అంటే ఎవరైతే ఆ సమయాల్లో కూర్చున్నారో వాళ్ళ సంబంధించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, అలాగే మరీ ముఖ్యంగా సాంకేతికతను ఉపయోగించి ఎవరెవరు ఏ సమయాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ కూడా సేకరించినట్టు తెలుస్తోంది. కొందరు మాకు తెలియదు, మాకు దీంతో సంబంధం లేదని చెప్తున్నప్పటికీ దీంట్లో ఇప్పటికే వైసీపీ ఖండిస్తుంది. దీనికి సంబంధించి వైసీపీలో ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి 2 రోజుల క్రితమే కోర్టుకు జైలుకి తరలించారు రిమాండ్ ఖైదీగా. సో ఇప్పటికే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని కావచ్చు, అలాగే ముఖ్యంగా అనేక మందిని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇలా కింగ్ పిన్లుగా ఉన్న అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి అలాగే రిమాండ్ రిపోర్ట్లు ఏదైతే సిట్ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి ఇద్దరు పేర్లు కూడా సిట్ రిమాండ్ రిపోర్ట్లో ఒక సందర్భంలో వారిద్దరి పేర్లు కూడా చేర్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ కేసు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఇప్పటికైతే ఈ లిక్కర్కి సంబంధించిన కుంభకోణం కేసులో రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనం సృష్టించింది. గతంలో ఏదైతే ఢిల్లీలో కేవలం 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లోనే అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కవిత కావచ్చు, అందరూ అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తం మీద 100 కోట్లకి ఆ విధంగా జరిగింది కాబట్టి 3,500 కోట్లు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి తాము పార్లమెంట్లో కూడా అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు నిన్న మొదలయ్యాయి కాబట్టి ఇటు లావు శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, లేదంటే పెమ్మసాని కావచ్చు, వీళ్ళంతా కూడా పార్లమెంట్లో ఈ వ్యవహారం మీద మేము చర్చిస్తాం. అలాగే ముఖ్యంగా
ఈ లిక్కర్ కుంభకోణంతో పాటుగా దీనికి ఒక లిక్కర్లో మొత్తం కూడా చాలా డూప్లికేట్ లిక్కర్ ఉపయోగించడం వల్ల అనేక వేల మంది, సుమారు 30,000 మంది వరకు చనిపోయారు. కాబట్టి ఇవన్నీ కూడా మేము వదలమని చెప్పి ఇటు కూటమి నేతలు చెప్తున్నారు. కానీ ఇటు వైసీపీ నేతలు కూడా దాన్ని ఖండిస్తున్నారు. ఈ మద్య విధానం చాలా ట్రాన్స్పరెన్సీగా జరిగింది, ఇది కావాలని తమ మీద కేసులు నమోదు చేసినప్పుడు వీళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద చూడాలి ఈ వ్యవహారంలో చట్టాలు ఏ విధంగా పనిచేస్తాయి, కోర్టులు ఏ విధంగా తీర్పులు చెప్తాయి అన్ని కూడా వేచి చూడవలసిన పరిస్థితి. ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఈ మద్యం కుంభకోణం కేసులో తప్పేలా లేదు. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణలో బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే ప్రముఖ యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు సోమవారం నోటీసులు జారీ చేశారు. అందులో దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు తదితరులు ఉన్నారు. అలాగే దగ్గుపాటి రానాకు ఈ నెల 23న, ప్రకాష్ రాజును 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో విచారణకు దగ్గుపాటి రానా రేపు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఈడీ అధికారులకు సమాచారం అందజేశారు. తనకు మరింత సమయం ఇవ్వాలని దగ్గుపాటి రానా అధికారులను రిక్వెస్ట్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ. టాలీవుడ్ ప్రముఖులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గత కొంతకాలంగా టాలీవుడ్ లోని హీరోయిన్లు వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఇటీవల కాలంలో పలు విమర్శలు కూడా వారిపై వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రచార కార్యక్రమాల నేపథ్యంలో ఏదీ చూడకుండా, ముందు వెనుక ఆలోచించకుండా ఒప్పందాలు చేసుకొని వారు ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం వారి మెడకు ఇప్పుడు శాపంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన క్రమంలోనే 4 ప్రముఖులపై ఈడీ కేసులు నమోదు చేసిన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతుంది. ఈ మేరకు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్ వంటి వారిపై కూడా ఈడీ కేసులు నమోదు చేయడం జరిగింది. వీరందరినీ కూడా విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే దగ్గుపాటి రానా రేపు బుధవారం ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన షూటింగ్ కారణంగా రాలేకపోతుందని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామంపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడవలసింది. మరోవైపు విజయ్ దేవరకొండ హాజరు కావాల్సి ఉంది. ఈ నెల 30వ తేదీన ప్రకాష్ రాజ్ ఈడీ అధికారులు ఎదుట హాజరు కావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న అధికారుల ముందు ఈ బెట్టింగ్ యాప్ ప్రచార కార్యక్రమ ఆరోపణల నేపథ్యంలో హాజరు కావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇటీవల కాలంలో పలువురు హీరోలు ఈ ప్రచార కార్యక్రమాల నేపథ్యంలో కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అనేకంగా నమోదవుతున్న పరిస్థితి. తాజాగా బెట్టింగ్ యాప్ల ప్రచార కార్యక్రమంపై ప్రముఖంగా ఉన్న 4 కేసులు నమోదు కావటం పట్ల అంటే సినీ తారుల అభిమానుల్లో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. సమాజానికి మేలైన సందేశాలు ఇవ్వాల్సినటువంటి సినీ ప్రముఖులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవటం, కేసులు పాలు కావటం, జైలు పాలయ్యే పరిస్థితులు రావడం పట్ల ఆయా ప్రముఖుల అభిమానుల్లో కూడా ఆందోళనకర పరిస్థితులు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం కన్నా ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మాత్రం అనేక మంది వివిధ కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసుల నేపథ్యంలోనే వారు అనుసరిస్తున్న విధానాలు, ఆ పద్ధతుల పట్ల కూడా అభిమానులు కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మాత్రం బెట్టింగ్ యాప్ల విషయంలో మాత్రం ఈడీ అధికారులు మాత్రం కొంత వేగవంతమైన కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, ఎంతటి వారైనా కూడా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈడీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల వరుసగా వారికి ఇచ్చిన తేదీల్లో ఈడీ అధికారుల ముందు ఈ సినీ ప్రముఖులు హాజరు కాని పక్షంలో వారిపై కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలులో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా హరిహర వీరమల్లు మూవీ ఫ్లెక్సీలను తొలగించారు. మాజీ మంత్రి బలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోటోలతో హరిహర వీరమల్లు ఫ్లెక్సీలు ఒంగోలులో ఏర్పాటు చేశారు. బలినేని ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపును బలినేని అనుచరులు తప్పుపట్టారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి తిరిగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కొంతకాలంగా ఒంగోలులో టీడీపీ కేడర్ బలినేని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలనే తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అయితే అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి.
చెప్పండి రామ్మోహన్. థ్యాంక్ యూ ఫాతిమా. ప్రకాశం జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల రగడ రచ్చకెక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ మున్సిపల్ అధికారుల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు ఏర్పాటు హరిహర వీరమల్లు సినిమా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన మాజీ మంత్రి బాలినేని ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులు బాలినేని ఫ్లెక్సీల తొలగింపుతో బాలినేని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలినేనిని తమ టీడీపీ కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారంటూ అభిమానుల ఆందోళన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల తరపున అడ్డుకున్నారు. దీంతో ఫ్లెక్సీల వివాదం రచ్చకెక్కింది. రైట్, థ్యాంక్ యూ.